మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గానికి సంబంధించి ఈ నెల 27న పోలింగ్ జరగనుంది. అయితే ఈ క్రమంలో అధికారులు ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్తున్నారే తప్ప ఒకవైపు అభ్యర్థులు కూడా విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. 3 జిల్లాలు తిరిగి ఈ సెగ్మెంట్లో ఉన్న పట్టభద్రులందరినీ కలిసి ఓటు వేయాలని చెప్తున్నారు. కానీ ఓటు ఎలా వేయాలో చెప్పడం మాత్రం మర్చిపోతున్నారు. పట్టభద్రులు కదా, వీరికి ఓటు ఎలా వేయాలో చెప్పాల్సిన అవసరం లేదని అనుకుంటున్నారు. కానీ మనం గత ఎన్నికల్లో కనుక చూస్తే లాస్ట్ ఎలక్షన్స్లో ఇదే పట్టభద్రులకు సంబంధించిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో వరంగల్, నల్గొండ, ఖమ్మం ఈ నియోజకవర్గంలో దాదాపు 21,000 ఓట్లు మురిగిపోయినాయి. మురిగిపోవడం అంటే ఇన్వాలిడ్గా మిగిలిపోయినాయి. అంటే కేవలం అవి వ్యాలిడ్ కావు, వాటిని లెక్కించరు. అందులో అనేకమైన తప్పులు జరుగుతున్నాయి. ఓటు వేయడంలో అనేకమైన సందేహాలు కూడా పట్టభద్రులకు ఉన్నాయి. చాలా వరకు ఇప్పుడు అంటే గతంలో అసెంబ్లీ ఎన్నికల్లో మనకు పోస్టల్ బ్యాలెట్స్ ఉండే, అక్కడ కేవలం ప్రెస్ బటన్ చేస్తే ఓటు పడేది. కానీ ఈరోజు పోస్టల్ బ్యాలెట్ పేపర్స్ వచ్చినాయి, వాటిలో ప్రాధాన్యత క్రమం చొప్పున ఓట్లు వేయాల్సి ఉంది. మనతో ప్రస్తుతం ప్రముఖ న్యాయవాది, కౌన్సిలర్ ఎన్నికల నుంచి ఎంపీ ఎలక్షన్స్ వరకు నామినేషన్ పత్రాలను ఫిల్ చేసిన ఎంతో అనుభవజ్ఞులు నూకల నరసింహారెడ్డి గారు మనతో ఉన్నారు. నిజంగా పట్టభద్రులు ఏ విధంగా ఓటు వేయాలి, బ్యాలెట్ పేపర్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే అంశాలను మనం మాట్లాడి తెలుసుకుందాం. అన్న నమస్తే. అన్న నమస్తే. 2 రోజులు అవుతే పట్టభద్రుల ఎన్నికలు ఉన్నాయి. మనం లాస్ట్ ఎన్నికల్లో చూస్తే దాదాపు 3,60,000 ఓట్లు పోలైతే అందులో 21,000 ఓట్లు ఇన్వాలిడ్గా మిగిలిపోయినాయి. ఎందుకు ఇలాంటి పరిస్థితి వస్తుంది? ఇలాంటి అంటే పోస్టల్ బ్యాలెట్ పేపర్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇక్కడ జరుగుతున్న తప్పిదాలు ఏంటి, వాటిని ఎలా సవరించుకొని పట్టభద్రులైన వారు సక్రమంగా ఓటు వేయాలి, ఇలాంటి అనేక డౌట్స్ ఉన్నాయి. అయితే దానికి సంబంధించి వాస్తవంగా ఇక్కడ జరిగే పొరపాట్లు ఏంటన్నది, ఎందుకు 20,000 మంది దాదాపు వాళ్ళ ఓట్లను ఇన్వాలిడ్ ఓట్లుగా మిగిల్చుకున్నారు? అంటే అవగాహన లేకనా, ఓటు ఎలా వేయాలో తెలియకనా? ఇది రేపు 27వ తేదీన పట్టభద్రుల ఉప ఎన్నిక జరగబోతుంది. వరంగల్, ఖమ్మం, నల్గొండ గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీకి బై ఎలక్షన్. గతంలో గెలిచినటువంటి అభ్యర్థి రాజీనామా చేసిన కారణంగా ఈ ఉప ఎన్నిక వచ్చింది. నేను గత 3 కౌన్సిల్ ఎన్నికల్లో నామినేషన్ పత్రాలు నింపడం దగ్గర నుంచి కౌంటింగ్ పూర్తి అయ్యేంత వరకు కూడా వీటిని పర్యవేక్షించారు. గతంలో జరిగిన ఎన్నికల్లో కానీ మొన్న మార్చి 2021లో జరిగినటువంటి ఈ గ్రాడ్యుయేట్స్ ఎలక్షన్లో కానీ అనేక మంది ఓటర్ల యొక్క బ్యాలెట్ పేపర్లు చెల్లనివిగా, ఇన్వాలిడ్ ఓట్స్గా లెక్కించబడ్డాయి. గత ఎన్నిక తీసుకుంటే నల్గొండ, వరంగల్, ఖమ్మం నియోజకవర్గంలో 3,87,969 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకుంటే ఇందులో 21,636 ఓట్లు చెల్లనివిగా ప్రకటించబడ్డాయి. అదేవిధంగా హైదరాబాద్, మహబూబ్ నగర్, నల్గొండ గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీలో 3,58,348 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకుంటే 21,309 ఓట్లు చెల్లనివిగా ప్రకటించారు. అక్కడ సంబంధించి ఇక్కడి మేధావులు దాదాపుగా 20,000కు పైగా చెల్లని ఓట్లు ఉన్నాయి. 3,56,000, 3,86,000. ఇది చాలా దురదృష్టకరమైన అంశం. గతంలో పార్లమెంటుకు, అసెంబ్లీలకు ఎన్నికలు జరిగినప్పుడు లేదా గ్రామ పంచాయతీలు జరిగినప్పుడు రాజకీయ పార్టీలు నిలబెట్టినటువంటి అభ్యర్థులకు వాళ్ళ పేరు, వాళ్ళ పార్టీ పేరు, సింబల్ ఉండి గతంలో ఎన్నికల సంఘం ఇచ్చినటువంటి గుర్తును వాటి మీద వేసేటప్పుడు అనేక మంది నిరక్షరాస్యులు తెలియక ఆ ముద్ర ఎక్కడ వేయాలనో తెలియకపోవడం వల్లనో రకరకాల సాంకేతిక ఇబ్బందుల కారణంగానో ఓట్లు చెల్లనివిగా ఉండేది. కానీ ఇప్పుడు ఈవీఎంలు వచ్చిన తర్వాత సాధారణ ఓటర్కు ఆ ప్రాబ్లం పోయింది. ఎక్కడ నచ్చినటువంటి చోట మీట నొక్కుతాడు, ఆ ఈవీఎంలో రికార్డ్ అయిపోతుంది. కానీ ఈ గ్రాడ్యుయేట్స్ ఎన్నికలో ఈవీఎంలు ఉండవు. ఎందుకంటే ప్రాధాన్యత క్రమంలో ఓట్లు వేయాలి కాబట్టి బ్యాలెట్ పేపర్ సిస్టమ్ ఇది. ఈ బ్యాలెట్ పేపర్ను వినియోగించుకోవడానికి ఒకటి
ఓటు ఎట్లా వేయాలనేది ఒకటి తెలుసుకోవాలి. 2 ఓటు ఏ క్రమంలో వేయాలి, ఎట్లా వేయాలి. సాధారణంగా గత ఎన్నికల్లో గమనిస్తే ఏంటంటే ఓట్లు చెల్లనివిగా ప్రకటించబడడానికి ప్రధాన కారణాలు వాళ్ళు ఇచ్చినటువంటి బ్యాలెట్ పేపర్లో అక్కడ ఎన్నికల సంఘం, ఎన్నికల కమిషన్ ఇచ్చినటువంటి పెన్నుతో మాత్రమే ఓటు వేయాలి, ఓటు హక్కు వినియోగించుకోవాలి. మన జేబులో ఉన్నటువంటి పెన్నుతోనో మన ఇష్టం ఉన్నటువంటి కలర్తోనో వేయడానికి. 2 ప్రాధాన్యత క్రమంలో ఓటు కాబట్టి 1వ ప్రాధాన్యత నుంచి చివరి అభ్యర్థి ప్రాధాన్యత వరకు కూడా ఓటు హక్కును వినియోగించుకునే హక్కు ప్రతి ఓటర్కు ఉంది, గ్రాడ్యుయేట్స్కి ఉంది. కానీ ఓటు పెన్నుతో రాయాలి. సో ఇక్కడ మొదటి ప్రాధాన్యత అన్నప్పుడు 1వ నెంబర్ వేయాలన్నా లేకపోతే ONE1 అని రాయాలన్నా అనేది ఒక సమస్య. ఇది వాస్తవంగా ఎన్నికల కమిషన్ నిర్దేశించిన ప్రకారం మనకు నచ్చిన అభ్యర్థికి ఎదురుగా 1వ నెంబర్ వేయాలి. ఈ 1 వేస్తే మాత్రమే చెల్లుబాటు అవుతుంది. అది కూడా వారు ఇచ్చినటువంటి స్కెచ్ పెన్ లాగా ఉంటుంది. అది ఆ పెన్నుతో ఈ 1 వేయాలి. నాకు నచ్చిన అభ్యర్థి 5వ లైన్లో ఉన్న ఆయనకు 2వ ప్రాధాన్యత ఇవ్వాలనుకుంటే ఇక్కడ 2 అని రాయాలి. అట్లాగే ఇక్కడ నాకు 6వ నెంబర్లో 10వ ప్రాధాన్యత ఇవ్వాలనుకున్న ఆయనకు 10 రాయాలి. కానీ ఇట్లా ONE అని లెటర్స్ రాయొద్దు, అంకె లేదా సంఖ్య మాత్రమే వేయాలి. ఇప్పుడు మాత్రమే చెల్లుబాటు. అది కూడా అభ్యర్థికి పేరుకు ఎదురుగా ఉన్నటువంటి కాలం, ఆ స్థలం ఏదైతే కేటాయించారో అక్కడ ప్రాధాన్యత ఓటు, ప్రిఫరెన్షియల్ ఓట్ అని ఉంటుంది. అంటే మనం ఒకసారి ఇక్కడ కనుక చూస్తే క్రమ సంఖ్య ఉంటుంది, ఇది క్రమ సంఖ్య, అభ్యర్థి పేరు ఉంటుంది, ఫోటో ఉంటుంది, అభ్యర్థికి సంబంధించిన ఫోటో, ఎలాంటి గుర్తులు ఉండవు. సో లాస్ట్ కాలం ఏంటంటే ప్రాధాన్యత. ఇక్కడ కూడా ఒక బాక్స్ ఉంది, ఇక్కడ కేవలం నెంబర్ మాత్రమే వేయాలి. అది కూడా వాళ్ళు ఇచ్చినటువంటి పెన్నుతో వేయాలి. ఇంకా చాలా మంది తొందరపాటుగా ముందు ఒకరికి ఒక ప్రాధాన్యత వేస్తారు, మళ్ళీ మనసు మార్చుకొని దాన్ని కొట్టివేసి ఇంకో ప్రాధాన్యత రాస్తారు. అప్పుడు కూడా చెల్లదు. 1 వేసామంటే దాన్ని అట్లానే ఉంచాలి. 2 మన జేబులో ఉన్న పెన్నుతో వేయకూడదు. 3 చాలా మంది ఓటు వేసిన తర్వాత అక్కడ సంతకం పెడతారు, వాళ్ళ ఆటోగ్రాఫ్లో. సో అది కూడా చెల్లదు. లేదా కొందరు ఏదో మ్యాటర్ రాస్తారు. అట్లా రకరకాలైనటువంటి దాని మీద రాయడం కానీ, అభిప్రాయాలు వ్యక్తం చేయడం కానీ, లేకపోతే అక్షరాల్లో రాయడం కానీ, మన ఇష్టం ఉన్నటువంటి పెన్ను వాడడం కానీ, ఒకసారి వేసిన ఓటును రద్దు చేసుకొని ఇంకొకరికి వేయడం కానీ, లేదా ఒకే ప్రాధాన్యత ఓటును ఇద్దరికి వేయడం. అంటే ఒకటే నెంబర్ని ఇద్దరికి వేయకూడదు. కేవలం ఒకరికి ఒక ప్రాధాన్యత ఇవ్వాలి. అది 1వదైనా 2వదైనా 3వదైనా. సో ఈ రకంగా మేధావులు ఓటు వేసేటప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల అనేక వేల మంది ఓట్లు చెల్లనిగా పోతున్నాయి. నిజంగా 21,000 ఓట్లు 3,56,000 ఓట్లలో 21,000 అంటే చాలా పెద్ద నెంబర్. గతంలో హైదరాబాదు మహబూబ్ నగర్ రంగారెడ్డి జిల్లాలో జరిగిన ఎన్నికలో 2 అభ్యర్థుల మధ్య ఓట్ల వ్యత్యాసం కంటే ఈ చెల్లని ఓట్ల వ్యత్యాసం ఎక్కువ ఉంది. ముఖ్యంగా విచారకరం. అది కూడా మనం తెలియని వాళ్ళకైతే చెప్తాం, అన్ని తెలిసినా చదువుకున్న గ్రాడ్యుయేట్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్స్, లాయర్లు, డాక్టర్లు, ఉద్యోగులు, టీచర్లు ఇంతమంది వేసే ఓట్లలో 21,000 ఓట్లు 20,000 ఓట్లు ఇన్వాలిడ్గా ప్రకటించడం నిజంగా దురదృష్టకరం. ఇది మంచి పద్ధతి కూడా కాదు. మనం దీన్ని అవాయిడ్ చేయాలి. అంటే మేధావులకే ఓటు హక్కు వినియోగించుకోవడం తెలియదు అని సామాన్య మానవుడు అనుకునేటువంటి పరిస్థితి వచ్చింది. ఇక 2వ విషయం ఏంటంటే చాలాసార్లు మన దగ్గర పెన్ను ఉంది కదా, ఆ పెన్ను ఎందుకు వాడాలని కూడా మేధావులు ఆలోచించేటువంటి పరిస్థితి ఉంది. అది కూడా కరెక్ట్ కాదు. తర్వాత ప్రాధాన్యత క్రమం ఒకరికి ఇద్దరికి వేసైనా ఊరుకోవచ్చు, లేకపోతే ఉన్నటువంటి అభ్యర్థుల్లో ఎక్కువ మందికి కూడా. ఒక చిన్న సందేహం ఇక్కడ. ఇప్పుడు దాదాపు ఈ రోజు అంటే రేపు 27న జరిగే ఎన్నికల్లో మన పోస్టల్ బ్యాలెట్లో దాదాపు 52 మంది అభ్యర్థులు ఉన్నారు. ఈ బ్యాలెట్ పేపర్లో 52 పేర్లు ఉంటాయి. 52 మంది పోటీలో ఉన్నారు. వారందరికీ కూడా ఓటేయాలని కొంతమంది కనిపిస్తుంది.
వాళ్ళు 52 వరకు వేసుకోవచ్చా లేదంటే కేవలం లిమిటెడ్గా వేసుకోవచ్చా? లేదు, ఏం లేదు, మనకు నచ్చితే నలుగురికి వేయొచ్చు. ఓకే, ఓపిక ఉంది మనకు, నంబరింగ్ అందరికీ ప్రాధాన్యత కూడా ఇవ్వచ్చు, 52 మంది ఇవ్వచ్చు. కానీ ఎలిమినేషన్ ప్రాసెస్లో దీంట్లో ఎన్నికలు లెక్క పెట్టేటప్పుడు ఏంటంటే మొదటి ప్రాధాన్యత ఓటు గనక మొత్తం ఓటర్లు పోలైన ఓట్లు 3 లక్షల ఓట్లు పోలైనాయి అనుకోండి, ఓకే 1,50,000 ఓటు దాకా మొదటి ప్రాధాన్యత ఒక అభ్యర్థికి వస్తే ఆయనను ఎన్నికైనట్టుగా లెక్కపెడతారు. ఈ 2, 3, 4 ప్రాధాన్యత ఓట్లు లెక్కించాల్సిన అవసరం లేదు. కానీ గత అనేక ఎన్నికల్లో చూస్తే మొదటి ప్రాధాన్యత ఓట్లు 50% ప్లస్ వచ్చేటువంటి అవకాశం కనబడతలేదు, రాలేదు కూడా. ఓకే, సో కింది నుంచి అంటే మనం లాస్ట్ ఎన్నికల్లో కనుక చూస్తే మొదటి ప్రాధాన్యత ఓటు పైన పల్లా రాజేశ్వర రెడ్డి గెలవలేదు. అంటే అప్పుడున్న గతంలో 2019లో జరిగింది అనుకుంటాను, హైదరాబాద్ ఎన్నికలో బీజేపీ అభ్యర్థి రామచంద్రరావు గారు మాత్రమే మొదటి ప్రాధాన్యత ఓట్లతో గెలిచాడు. ఆ తర్వాత జరిగినటువంటి అక్కడ ఎన్నికలు కానీ ఇక్కడ కానీ ఎక్కడ కూడా మొదటి ప్రాధాన్యతతో గెలవలేదు. గత ఎన్నికల్లో అయితే అందరు అభ్యర్థుల్ని ఎలిమినేట్ చేస్తే అందరినీ కూడా ఎలిమినేట్ చేస్తూ పోతే చివరికి పల్లా రాజేశ్వర రెడ్డి గారు ఎన్నికైన అభ్యర్థిగా ప్రకటించారు. సో ఇప్పుడు ఒక 10 ఓట్లు వచ్చినటువంటి అభ్యర్థులే 10 మంది ఉన్నారు కింద 52లో. ముందు ఈయనకు మొదటి ప్రాధాన్యత ఓటు 50% రాకపోతే వాళ్ళని ఎలిమినేట్ చేసుకుంటూ వస్తారు. సో చివరికి 50% ఓట్లు వచ్చేంత వరకు ఈ ప్రాధాన్యత క్రమంలో ఓట్లు లెక్క పెడతారు. సో 50% వచ్చేంత వరకు కౌంట్ చేయాలి. లేదు ఈ చివరి అభ్యర్థిని కూడా లెక్క పెడితే కూడా 50% ఆయనకు రాలేదు అంటే అప్పుడు ఈయనను ఒకే అభ్యర్థి మిగులుతాడు కాబట్టి ప్రకటిస్తారు. సో ఇక్కడ 2 విషయాలు, మనకు ఓటు హక్కు అనేది వినియోగించుకోవడం అది మేధావులైనా సామాన్యులైనా వాళ్ళ నైతిక బాధ్యత, హక్కు, బాధ్యత. కాబట్టి విధిగా రేపు 27న జరగబోయేటువంటి ఎన్నికలో ఓటర్లందరూ కూడా ఓటు హక్కు వినియోగించుకోవాలి. ఎలిజిబుల్ ఓటర్స్ ఎవరైతే ఓటర్ లిస్టులో ఉన్నారో వాళ్ళు. రెండో అంశం, ఓటు వేసేటప్పుడు మేధావులైనప్పటికి కూడా ఎన్నికల కమిషన్ వారు నిర్దేశించిన ప్రకారం నియమావళి ప్రకారం వాళ్ళు ఏం చెప్తే అదే చేయడానికి ఉన్నాం తప్ప మన మేధస్సును ఉపయోగించి మన విలువైన ఓటును చెల్లని ఓటుగా ప్రకటించుకోవద్దని విజ్ఞప్తి చేస్తున్నాం. అందరూ కూడా ఈ అంశాలను పరిశీలించి ఈ ఎన్నికలోనైనా కూడా మేధావులకు ఓటు వేయరాదు, ఓటు వేస్తే మేధావుల ఓట్లు కూడా చెల్లుబాటు కాకుండా పోతున్నటువంటి అప్రతిష్ట తెచ్చుకోవద్దని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నా. ఇంకొక విషయం, ఇక్కడ దాదాపు అంటే ఈరోజు రేపు జరిగే ఎన్నికలకు సంబంధించి ఈ యొక్క పేపర్, బ్యాలెట్ పేపర్ న్యూస్ పేపర్ కంటే పెద్దదిగా ఉందని అధికారులు ఇప్పటికే చెప్పారు. దాన్ని మడత పెట్టే పద్ధతులు ఏమైనా ఉంటాయా? ఇది 52 మంది అభ్యర్థులు ఉన్నారు కాబట్టి ఒక జంబో సైజ్ బ్యాలెట్ పేపర్ ఉంటుంది. దీన్ని వేయడానికి కూడా ఎన్నికల సంఘం వారు పెద్ద బ్యాలెట్ బాక్స్, జంబో సైజ్ బ్యాలెట్ బాక్సే పెడతారు. సో ఇక్కడ ఆ పేపర్ను అక్కడ ఉన్నటువంటి సిబ్బంది ఏ రకంగా మడత పెట్టాలనేది మడత పెట్టి ఇస్తారు. ఆ ప్రకారంగానే మనం మళ్ళీ ఓటు వేసిన తర్వాత కూడా వాటిని మడిచి ఆ బ్యాలెట్ బాక్స్లో వేయాలి. అక్కడ ఉన్నటువంటి ఎన్నికల సిబ్బంది కూడా దాన్ని మడత పెట్టి ఇవ్వడంలో కానీ మళ్ళీ మనం ఓటు వేసేటప్పటికి కానీ ఓటర్కు వాళ్ళు సలహాలు ఇస్తారు, అక్కడ వాళ్ళు అసిస్ట్ చేస్తారు. కాబట్టి వినియోగించుకోవడంలో ఇబ్బంది లేదు. కానీ ఓటు ఎట్లా వేయాలి, ఏ పెన్నుతో వేయాలి, మార్కింగ్ అది 1, 2, 3 అని అంకె లేదా సంఖ్య లేదు. ఇది కూడా ఒక ముఖ్యమైనటువంటి విషయం. ఇంగ్లీష్ లెటర్స్ 1, 2, 3 రోమన్లో కానీ, నాకు తెలుగు బాగా వచ్చు కాబట్టి తెలుగులో వేస్తానని కానీ వేయొద్దు. దయచేసి అందరూ కూడా ఇంగ్లీష్ ఫిగర్స్ 1, 2, 3, 4 ఈ రకంగా ఇంగ్లీష్ లెటర్సే రాయాలి తప్ప ఇంకే భాషలో కూడా సున్నాలు పెట్టడం అక్కర్లేదు. ఒకటి వేస్తున్నాం అది ఎవరైనా 10 చేస్తారేమని ముందు 0 కానీ పెట్టాల్సిన అవసరం లేదు. 1, 2, 3 ఇంగ్లీషు లెటర్స్ సంఖ్య అంకె వేస్తే సరిపోతుంది. ఓకే, అంటే ఇప్పుడు ఇందులో ఈ ఎలక్షన్స్లో నోటా ఉంటుందా? అంటే మాకు పైవారు ఎవరు ఇష్టం లేదన్నప్పుడు ఎందుకంటే ఇక్కడ అవకాశాన్ని ఇచ్చింది లేదు. ఎందుకంటే ఇక్కడ ప్రాధాన్యత క్రమంలో ఎవరో ఒకరికి మనం ప్రాధాన్యత క్రమంలో ఓటు వేస్తాం కాబట్టి ఇక్కడ ఎవరు నచ్చలేదని లేదు. ఉన్న వాళ్ళల్లో
ఏ ప్రాధాన్యత ఇవ్వాలనేది మనకు ఆప్షన్ ఇచ్చారు. ఓకే. కాబట్టి ఏదో ఒక ప్రాధాన్యత మనకు అందరికీ ఇవ్వచ్చు, మనకు నచ్చిన వాళ్ళకు మాత్రమే ఓటు వేయవచ్చు. కాబట్టి ఇది నోటా లేదు దీంట్లో. రైట్. సో అంటే నిజానికి రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును వినియోగించుకోవాలని ప్రతి ఒక్కరికి ఆశ ఉంటుంది. ముఖ్యంగా ఈ జిల్లాలకు సంబంధించి, ఈ పట్టభద్రుల నియోజకవర్గానికి సంబంధించి కూడా ఈసారి 4,60,000 మంది ఓటర్లు ఉన్నారు. అందులో ఎంతమంది ఓటు హక్కును వినియోగించుకుంటారనే అంశాన్ని కనుక పక్కన పెడితే, ఓటు హక్కు వినియోగించుకునే ప్రతి ఒక్కరు కూడా ఎన్నికల కమిషన్ నియమించిన నియమావళి ఏదైతే ఉందో ఆ నియమాలను అనుసరించి మాత్రమే ఓటు వేయాలి. లేకపోతే అనేకమైన అనర్థాలు జరుగుతున్నాయి. దాదాపు గత ఎన్నికల్లో మనం చూస్తే 20,000కు పైగా ఓట్లు ఇక్కడ కావచ్చు, హైదరాబాద్ పరిధిలో కావచ్చు, ఈ 2 స్థానాల్లో కూడా 20,000 ఓట్లు పైచిలుకు వృధాగా పోయినాయి. అంటే వీటిని చెల్లని ఓట్లుగా పరిగణించారు. ముఖ్యంగా మనందరం పట్టభద్రులం, మేము మేధావులం, మా దగ్గర పెన్ను ఉంది, మా పెన్నుతోటి మేము ఓటేస్తామంటే మాత్రం చెల్లదు. అక్కడ ఎవరైతే ఎన్నికల అధికారులు ఆ సిబ్బంది ఉంటారో వారు ఇచ్చిన స్కెచ్ కావచ్చు, పెన్ను కావచ్చు, దాన్ని మాత్రమే ఉపయోగించి అక్కడ నెంబర్స్ మాత్రమే వేయాలి. ఇంగ్లీష్ లెటర్స్ ఏవైతే 1, 2, 3 నెంబర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రమే వేయాలి. 1 అని ONE1 అని స్పెల్లింగ్స్ రాయటం, లేదంటే రోమన్ అంకెల్ వేయటం, వాటి పక్కన సున్నాలు, ఫుల్ స్టాపులు, సంతకాలు, ఆటోగ్రాఫ్లు అలాంటివి ఇస్తే మాత్రం అలాంటి ఓట్లు వృధాగా పోతాయి, చెల్లని ఓట్లుగా పరిగణిస్తారు. అలాంటి తప్పులు చేయకుండా పట్టభద్రులైన ప్రతి ఒక్కరూ తమకు ఇష్టం వచ్చిన వ్యక్తికి ఓటు వేయాలని సూచిస్తున్న పరిస్థితి అయితే ఉంది. నిజంగా అన్న, అంటే ఈ విషయాన్ని ఎందుకు సుమన్ టీవీ నల్గొండ ద్వారా ప్రజలకు చెప్పాల్సిన అవసరం వచ్చిందంటే, మనం చూస్తున్నాం ఈ ప్రతి నియోజకవర్గంలో 20,000 ఓట్లు, 20,000 ఓట్లకు పైగా చెల్లని ఓట్లు నమోదవుతున్నాయంటే నిజంగా చదువురాని వారు కూడా కామెంట్ చేస్తున్న పరిస్థితి ఉంది. సో ఇలాంటి పరిస్థితి రావద్దనే మేము సుమన్ టీవీ నల్గొండ ద్వారా ఈ యొక్క ప్రయత్నాన్ని చేస్తున్నాం అన్న. మొత్తానికి మీకు ధన్యవాదాలు. సో ఇది కంప్లీట్గా పట్టభద్రులైన వారు ఇలాంటి జాగ్రత్తలు తీసుకొని జంబో పేపర్, అంటే న్యూస్ పేపర్ కంటే పెద్దగా ఉండే ఆ యొక్క బ్యాలెట్ పేపర్ ఇస్తారు. అందులో ఏవైతే వారు ఇచ్చిన పెన్నుతోటి మనకు ఇష్టం వచ్చిన వ్యక్తులకు 1 నుంచి 52 మంది అభ్యర్థులకు కూడా నెంబర్లు వేయొచ్చు. కానీ రిపీటెడ్గా వేయొద్దు. ఒకరికి మధ్యలో నెంబర్లు వేయటం, అలాంటి తప్పిదాలు చేయకుండా ఓటు హక్కును వినియోగించుకోవాలి అని చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. కెమెరామాన్ సాయితో ప్రేమ్, సుమన్ టీవీ నల్గొండ.